టింకు ఈరోజు ఏం కర్రీ చేయమంటావు? మమ్మీ చాలా రోజులు అవుతుంది కదా మమ్మీ, చికెన్ బిర్యానీ చేస్తావా? చికెన్ బిర్యానీ ఓకే. సో చూసారు కదా, మా వాడు అడిగాడు చికెన్ బిర్యానీ అని. సో అడిగాక చేయకుంటుంటే బాగుండదు కదా, అందుకనే చెప్పేసి వాడి కోసం చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసిన. చాలా రోజులు అవుతుంది, 2 monthsకి ఎక్కువ అవుతుంది. సో కొంచెం వాడికి హెల్త్ ఇష్యూస్, అంటే ఫీవర్ వచ్చేసింది. నాన్ వెజ్ కూడా చాలా తక్కువగా తెప్పించాము. ఇప్పుడైతే క్యూర్ అయిపోయింది, బాగానే ఉన్నాడు. అందుకని వాడికి ఇష్టం అని చెప్పేసి చికెన్ బిర్యానీ చేశాను. చాలా బాగా వచ్చిందండి. మీకు ఒకవేళ దీని ప్రాసెస్ గురించి కావాలి అనుకుంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, మీరైతే ఫాలో అవ్వండి. నేను కూడా ట్యాగ్ చేస్తాను లింక్ అనేది, మీరు కూడా చూడండి. మనం ఏదైనా సరే బిర్యానీ చేసినప్పుడు మాకు అందులో పీసెస్ అంటేనే చాలా ఇష్టం, మాకు అందులో రైస్ అంటేనే చాలా ఇష్టం అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. నాకైతే పీసెస్ కంటే ముఖ్యంగా రైస్ అంటేనే చాలా ఇష్టం. మీకు కూడా ఏది ఇష్టమో కామెంట్ చేయండి. అబ్బే లేదండి మనకు ముక్కలేందే ముద్ద దిగదు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా, నాకు మాత్రం అందులోని రైస్ అంటేనే చాలా ఇష్టం. బిర్యానీ అనగానే కంపల్సరీగా ఆనియన్ మాత్రం ఉండాలండి. ఆనియన్ ఉంటేనే బిర్యానీ తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది. మీకు కూడా అలాగనే కామెంట్ చేయండి. ఇంతకీ మీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టమా, మటన్ బిర్యానీ అంటే ఇష్టమా? ఇంతకీ నేను చేసిన బిర్యానీ ఎలా వచ్చింది?